ఇఫ్ సైన్ a మైనస్ b ఈక్వల్ టు 1/2 కాస్ a ప్లస్ b ఈక్వల్ టు 1/2 అయితే సో ఫైండ్ ది a అండ్ b అని అడుగుతున్నాడు నాన్న. సో ఇక్కడ ఇంకో పాయింట్ ఇచ్చాడు మనకి. సో a అనేది గ్రేటర్ దెన్ b అంటే b కన్నా a అనేది ఎక్కువగా ఉంటుందని చెప్తున్నాడు. సో a ప్లస్ b అనేది ఎలా ఉంటుంది నాన్న? సో 0 నుంచి 90 మధ్యలో ఉంటుందని చెప్తున్నాడు. సో చూద్దాం ఒకసారి మనం. సో సైన్ a మైనస్ b నాన్న, sin a minus b equal to 1/2. That means sin 30 equal to ఎంత నాన్న? 1/2. అంటే a minus b equal to 30 నాన్న. ఈక్వేషన్ 1 రా. అలాగే cos a plus b equal to ఎంత నాన్న? 1/2. That means cos 60 వాల్యూ ఎంత నాన్న? 1/2 రా. అంటే a plus b equal to ఎంత నాన్న? సో 60 degrees నాన్న. ఇది ఈక్వేషన్ 2 నాన్న. ఈ రెండు సాల్వ్ చేద్దాం. అంటే a మైనస్ b ఈక్వల్ టు ఎంత నాన్న? 30 నాన్న. ప్లస్ b మైనస్ b కట్ అయిపోతే సో 2a ఈక్వల్ టు 90, 2 1s 245 రా. అంటే a ఈక్వల్ టు ఎంత నాన్న? 45 రా. సో అలాగే సో a ప్లస్ b ఈక్వల్ టు 60 డిగ్రీస్ అయితే a వాల్యూ ఎంత నాన్న? 45. 45 ప్లస్ b ఈక్వల్ టు 60. సో b ఈక్వల్ టు 60 మైనస్ 45 రా. అంటే b ఈక్వల్ టు ఎంత నాన్న? 15 రా. ఓకేనా? అదేనా? సో ఏ వాల్యూ వస్తుంది? b వాల్యూ వస్తుంది.